ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవు యుగ యుగములు ఉన్న దేవుడవు కదా. మాకు ఇచ్చిన ఆయుష్ కాలములో మేము నిన్ను ఆశించిన స్థాయిలో జీవించి నిన్ను మహిమపరచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఊరికే మనం గడియారాలు, క్యాలెండర్లు చూసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నామండి. కానీ మన దేవుడు అనంతమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, యుగ యుగములు తరతరములుగా ఉన్నవాడు. మోషే రాసిన 90వ కీర్తనలో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునిపే భూమిని నీవు లోకమును నీవు పుట్టింపక మునిపే యుగ యుగములు నీవే దేవుడవు. నా వెనుక ఆ గ్లోబ్ తిరుగుతూ ఉంది చూడండి. ఇవాళ మన లెక్కలు వేసుకుంటున్నామంటే కాలాలను, అదిగో ఆ గ్లోబ్ తిరుగుటను బట్టి, ఆ సూర్యచంద్రుడు తిరగడాన్ని బట్టి కాలాన్ని లెక్కలు వేస్తున్నాం. మనం లెక్కలు వేసుకొని ఇంత అని చెప్పుకుంటున్నాం. కానీ దేవునికి మన కాలాలకు, ఆయన కాలాలకు చాలా తేడా ఉంది. ఆయన యుగ యుగములుగా ఉన్నవాడు, తరతరములుగా ఉన్నవాడు. పర్వతములు పుట్టక ముందే, భూమిని లోకమును సృష్టించక ముందే ఉన్నవాడు ఆయన. ఆయన దృష్టికి 1000 దినములు చదువుతున్నాను చూడండి. ఇక్కడ 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందు ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉందంట, నిన్నలాగా ఉందంట ఆయనకి. 1000 సంవత్సరాలు రాత్రిలో ఒక జాములాగా ఉందంట. అవునండి, మన ప్రభువు దృష్టికి కాలాలు లెక్క పెట్టలేనంత అనంతమైన ప్రభువుగా ఉన్నాడు.